హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఇక్కడైతే మార్నింగే ప్లాంట్స్కి అయితే వాటర్ ఇస్తున్నాను. బియ్యం కడిగిన నీటిలో అయితే ఇలా స్టోర్ చేసి పెట్టేసి ప్లాంట్స్కి అయితే నీళ్ళు పోస్తూ ఉన్నాను. అవి రైస్ కడిగిన వాటర్ అయితే అలా పోస్తున్నాను. చాలా మంచిది ప్లాంట్స్కి పోయడం వల్ల. మొన్నే అన్ని ప్లాంట్స్ అన్నీ ఎక్స్ట్రా లీవ్స్ అవన్నీ కట్ చేసి క్లీన్ చేసేసి నర్సరీలో దొరికే బలం అయితే తీసుకొచ్చాము. అవన్నీ వేసేసి నీట్గా చేసాము. ఇంకా అవైతే పోస్తున్నాము. బయట గాలి అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. క్లైమేట్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఒకళ్ళన్నిటికీ వాటర్ అయితే పోసేసాను, అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగేసాము. నెక్స్ట్ ఇక్కడైతే ఒక కీర దోస అయితే కట్ చేస్తున్నాను. క్యారెట్ అండ్ కీర దోస అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి తింటూ పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలి కదా, అవన్నీ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే కట్ చేస్తున్నాను. చాలా మంచిది. ఇక్కడ దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఈ కీరలో. క్యారెట్ కూడా చాలా మంచిది, ఫైబర్ కదా, చాలా మంచిది. ఇంక ఇక్కడ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. అదేంటంటే బొంబాయి రవ్వ ఉప్మా. చిన్నప్పుడు మాకు చాలా ఎక్కువ చేసేవాళ్ళు, అవి తినాలనిపించింది, అదైతే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎక్కడ భోజనాలకు వెళ్ళినా చిన్నప్పుడు ఏదంటే టిఫిన్ అంటే ఉప్మానే చేసేవాళ్ళు. దాంట్లో జీడిపప్పు వేసుకొని చాలా బాగుండేది. కొంచెం లూజ్గా చేసుకుంటే కొద్దిసేపటికి గట్టి పడిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడే దాంట్లో షుగర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యాహ్నానికి లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అందరు అనుకోవచ్చు కార్తీక మాసం కదా తింటారా అని. ఇక్కడ ఎప్పుడు కార్తీక మాసమైనా పూజ చేస్తానండి. నో రిస్ట్రిక్షన్స్. పిల్లలకి తినాలనిపిస్తుంది కదా, కాదనుకోరు కదా. సో నో రిస్ట్రిక్షన్స్ అండి, అన్నీ తినేస్తాము. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అందరికైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. తర్వాత అందరు వెళ్ళిపోయాక చూడండి కిచెన్ అయితే మెస్సీగా ఉంది. దాన్ని అయితే ఇంకా క్లీనింగ్ చేసుకుందామని ఇంకా అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా ఒక్కొక్కటి అన్నీ సర్దేసుకొని ప్రిపేర్ చేసినవి అన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ పనులన్నీ అయిపోయాక ఒకసారి క్లీన్ చేసేస్తే ఇంకేం ఉండవు. నేను మధ్యాహ్నం తిన్నప్పుడు ఎప్పుడప్పుడే ఇంకా కడిగేస్తాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాకే లంచ్ బాక్సెస్ అవి అయితే ఉంటాయి, అవే నైట్ టైం ఇంకా కడిగేసేసి అయిపోతుంది. ఇంక ఇలా నా పనులు అయితే నేను ఇలా చేసుకుంటాను పిల్లలు వచ్చే వరకు. మీకు కానీ నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకైతే కామెంట్ చేయండి. అంతేనండి, నా వీడియోస్ చాలా సింపుల్గా ఉంటాయి. నేను డైలీ ఏం చేస్తానో అవే అయితే. ఇంకా కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడే సెట్ చేస్తున్నాను. అంతే, క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.